సమాజంలోని అన్ని వర్గాలతో పాటు యువతలో కూడా వైఎస్ఆర్సీపీ పట్ల క్రేజ్ మెండుగా ఉందని చాటుతూ శుక్రవారం కావలి పట్టణంలోని వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ సంఘం ప్రాంతాలలో బైక్ ర్యాలీ దద్దరిల్లిపోయింది. స్థానికులలో ఉత్సాహం నింపేందుకు 35, 36, 38వ వార్డుల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వార్డు ఇన్ఛార్జీలు గుడ్లూరు మాల్యాద్రి, ఏగూరు చిన్నపుల్లయ్య, రమేష్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించగా ఈ ప్రాంతం మొత్తం మోతమోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈతముక్కల బాలమురళీరెడ్డి, నెల్లూరు జిల్లా వైసీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, వార్డు సమన్వయకర్త కుందుర్తి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన నేత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నామినేషన్ కార్యక్రమానికి కావలి పట్టణంలో ఇసుక వేస్తే రాలనంతగా జనం నిండిపోయారని అన్నారు. రైతులు, యువకులు, వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులతో పాటు మునిపెన్నడూ లేని విధంగా మహిళలు సైతం పెద్ద సంఖ్యలో తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ నామినేషన్కు స్వచ్ఛందంగా తరలి రావడంతో హ్యాట్రిక్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపు తథ్యమని తేలిపోయిందని, భారీ మెజార్టీతో రికార్డు ఖాయమన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా జగనన్నను, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని, మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ప్రతాపనను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు మనోజ్, రవి, ఏగూరు పెదపుల్లయ్య, శివ, మౌలి శంకర్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమన్వయకర్తలుగా మురళీరెడ్డి గారిని, నా పేరు కుందూరు శ్రీనివాసులు మమ్మల్ని ఇక్కడ వేయటం జరిగింది. అయితే వాళ్ళందరూ మాకు సహకరిస్తూ ఈరోజు ఇంత గొప్ప ఊరేగింపుని చేసినందుకు వాళ్ళందరికీ మురళీ తరఫున, నా తరఫున, ప్రతాప్ రెడ్డి తరఫున, అందరి తరఫున కూడా ధన్యవాదాలు ముందుగా వాళ్ళకి తెలియపరుస్తున్నాం. అయితే ఒక్కటి మాత్రం ఆలోచించాలి ప్రజలందరూ కూడా, నిజంగా వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, అవునా కాదా, ఎస్ ఆర్ నో అనేది తెలుసుకోవాలి. మనకి ప్రతి ఒక్కళ్ళమే, మనమేం కోటీశ్వరులం కాదు, పేదోళమే, ఎస్సీలవి, ఎస్టీలవి, బీసీలవి, మైనార్టీలవి, అగ్రకులంలో ఉన్న పేదలమే. వీళ్ళే కాకుండా ఇంకా ఎంతోమంది మంచి భక్తిభావం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతోటి ఎంత గొప్పగా పరిపాలిస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తట్టుకోలేకపోతున్నారు. ఏందబ్బా, ఆటో వాడికి 10,000 ఇచ్చేదేంది, పూజారికి 5,000 ఇచ్చేదేంది, పాస్టర్కి 5,000 ఇచ్చేదేంది, మసీదులో పెద్దకి 5,000 ఇచ్చేదేంది, పేద ముండమోపాంకి 10,000 ఇచ్చేదేంది, అదేవిధంగా వికలాంగుడికి 10,000 ఇచ్చేదేంది, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్ గారు ఉంటే 10,000 ఇచ్చేదేంది. ఈ విధంగా దుర్మార్గమైన ఆలోచనలతోటి మనం చూస్తూ ఉన్నాం. ఎంతమందికో ఆ మహానుభావుడు ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో, ఎంతమంది అడ్డం పెట్టినా, ఎన్ని కోట్లు కేసినా ఈరోజు కూడా ఒక్క రూపాయి ఆపకుండా పేద ప్రజలు అనే వాళ్ళకి, అవ్వలకి, తాతలకి, వికలాంగులకి, వితంతువులకి ప్రతి ఒక్కరు కూడా 1వ తేదీ వచ్చే లోపల వాలంటరీ తెల్లమ్మలో తమ్ముళ్ళు వాళ్ళు మన ఇంటికి వచ్చి తలుపు తట్టి, ఇగో అవ్వ, ఇగో తాత, ఇదిగో అక్క, ఇదిగో తమ్ముడు అని ఇస్తుంటే అది తట్టుకోలేని దుర్మార్గమైన వ్యక్తులు కోర్టుకు పోవటం, ఆ పిల్లకాయల్ని నానా దుబాలు ఆడటం, వాలంటీర్లు పోయి తలుపు కట్టి అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తారని చెప్పటం, ఆడపిల్లల్ని అన్యాయంగా మాట్లాడటం, ఇంత దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు పాలనని మనం ఎప్పుడన్నా చూసామా, విన్నావా, కన్నావా అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ముఖ్యంగా ఈ మధ్య మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, ప్రజలు కానీ, పేదలందరూ ఆలోచించాల్సింది ఒకటే, నిజంగా జగన్మోహన్ లాంటి వ్యక్తి ఉంటే ప్రతి పేదవాడు ధైర్యంగా ఈరోజు ప్రతి అక్క చెల్లెముల అకౌంట్లో టక్కనే బటన్ కొడితే ప్రతి అకౌంట్లో డబ్బులు వస్తుంటే సంగతి అందరికీ తెలుసు. దాన్ని తట్టుకోలేక పెట్టుబడిదారుడు మా ఇంట్లో కార్ డ్రైవర్ రావట్లేదు, మా తోట పని రావట్లేదు, మా ఇంట్లో పని మనిషి రావట్లేదు, మా కూలి చేసేవాడు, మా చెప్పులు తుడిచేవాడు రావట్లేదు అని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అంటే మనం శుద్ధంగా బతుకుతున్నాం. ఇందాక మాళీ చెప్పినట్టు స్కూళ్ళు, మనం గతంలో కూడా మన బిడ్డల స్కూల్లో ఉన్నారు. మనం చదువుకునేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డామో. ఈరోజు స్కూల్ చేస్తే ఒక పాప ఆ రోజుల్లో పాస్కి పోవాలంటే మానేసేది స్కూలు, అక్కడ మనకు వసతులు లేవు కాబట్టి. ఈరోజు స్కూల్లో ఎట్టుందో మనం చూసాం. ఏ స్కూల్ కన్నా పోండి, ఎక్కడికన్నా పోండి, పిల్లకాయలకి చదువుకోవడానికి ఏ ఫుడ్ కావాలో, బెల్టు, టై, రకరకాలుగా షూ,
చెప్పులు, బ్యాగు అన్నీ మనకిచ్చి మన బిడ్డలు చదువుకుంటే బ్రహ్మాండంగా ఉంటారు, చదివే రేపు మార్గదర్శి అని చెప్పి మహానుభావుడు ఒక పక్క అంత కష్టపడతా ఉంటే దుర్మార్గంగా అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు దుర్మార్గులు. ఎంత నీచమైన సంస్కృతితో చూడండి. కరెక్ట్గా ఈ ప్రాంతంలో తగిలితే చనిపోతారని అందరికీ తెలుసు. ఎంత ఒక ముఖ్యమంత్రి కొన్ని లక్షల మంది పేదలకి దేవుడు లాగుండే ఒక ముఖ్యమంత్రిని చంపాలని కుట్ర పన్ని ఏమి చేయలేక అదేదో భగవంతుడి దయ, ప్రజల దయ, మీ అందరి దయతోటి ఆ దేవుడు అతన్ని కాపాడాడు. లేకపోతే ఈరోజు మన పరిస్థితులు ఏంది? మన అందరం కూడా అల్లో రామచంద్ర అని చెప్పి అల్లాడాల్సి వచ్చేది. అలాంటి వ్యక్తుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఒకటే అడిగాడు, నేనేమన్నా మీకు చేసి ఉంటేనే నాకు కట్టండి, నాకు ఓటేయండి, చేయకపోతే నాకు అవసరం లేదు అని చెప్పిన ఒకే ఒక మగాడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డికి మనందరం కూడా, మనమే కాకుండా మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, పక్కింటి వాళ్ళు, అయినోళ్ళు, పోయినోళ్ళు అందరితో మాట్లాడుకొని మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజార్టీ తేవాలంటే మన ప్రతాప్ రెడ్డి గారిని. ఎందుకంటే పేదల పాలిట పెన్నిదంటే ఎవరో కాదు, ప్రతాప్ కుమార్ రెడ్డి. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని, ఇద్దరిని కూడా 2 ఫ్యాన్ గుర్తులకేసి గెలిపించుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తున్నా. కార్యకర్తలను కూడా బైక్ ర్యాలీ భారీగా పాల్గొనడం జరిగింది. సుమారుగా 150 బైకులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. స్వచ్ఛందంగా వచ్చి మా కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో ఈ రేపు మే 13వ తేదీ మా ఎంపీ గారు అయినటువంటి అభ్యర్థి అయినటువంటి విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా మా శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మా 3 వార్డు ప్రజలు, అదేవిధంగా కావలి పట్టణం, అదేవిధంగా కావలి రోడ్లు, కావలి నియోజకవర్గం మొత్తం కూడా ఈరోజు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఇంకా అత్యధిక మెజార్టీతోటి ఇంకా అత్యధికంగా బాగా ప్రచారాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకునే వెళ్ళడానికి మా అబ్జర్వర్స్ తరఫున మేమందరం కూడా మా 3 వార్డులు అయినటువంటి ఇన్ఛార్జీలు అయినటువంటి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పేదవాడికి అవసరమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా గుర్తుంచుకోండి, పేదవాడికి పెత్తందారులకు జరుగుతున్న పోరాటం ఇది. డబ్బున్నాడేమో పేదవాడికి ఎందుకు డబ్బు ఇస్తున్నారు అని వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ కపట నాటకాలు చేస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ ఈరోజు ముస్లిం సోదరులు కూడా గమనించాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు ఈరోజు 4% రిజర్వేషన్ ఇచ్చింది దేశం మొత్తం మీద కూడా రాజశేఖర రెడ్డి గారే. తర్వాత ఈయన చూసి దేశవ్యాప్తంగా 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఈరోజు ఆ రిజర్వేషన్ని ముస్లిం మైనార్టీస్ని ఎత్తే, ఎందుకంటే వాళ్ళు 20% దాటిపోయారు, వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు. బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఒకటే చెప్తుంది, మేము తిరిగి అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ తొలగిస్తాం. ఎందుకంటే వాళ్ళు 20% అబోవ్ జనాభా అయిపోయారు, వాళ్ళకి రిజర్వేషన్ ఇంకా అవసరం లేదు. మేము అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ తొలగించి మొత్తం భారతదేశం ఒకటే విధానం చేస్తామని ఈరోజు తెలియజేస్తున్నారు. దానికి తగుదనమ్మా అని ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి మైనార్టీ సోదరులారా, రానున్న రోజుల్లో మీకు ఇదే తరుణం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే దేశవ్యాప్తం గడగడలాడిపోద్ది. ఎందుకంటే 3 పార్టీలు ఇక్కడ మెజార్టీ స్థాయిలో 3 పార్టీలు ఒక్కడిని ఢీకొట్టాలనే చూస్తున్నాయి. మీరందరూ ప్రజలందరూ కూడా చూడండి, ప్రజలందరూ కూడా గమనించండి. రానున్న రోజుల్లో జగన్ ఒక సైడు, 3 పార్టీలన్నీ కూడా ఒక సైడు. పేదవాడి పార్టీ, ధనికుల పార్టీ, ఏది కావాలో ప్రజలు ఆలోచించుకోవాలా. ఎందుకంటే ఈరోజు దెబ్బ కొడితే కేంద్రం కూడా అదిరిపోవాలా. అది ప్రజలందరూ కూడా గమనించి రానున్న రోజుల్లో ఈ పథకాలన్నీ కూడా గత 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఏం చేసి ఈ డబ్బంతా, గతంలో హైదరాబాద్ కూడా కలిసి ఉంది మనకి. అభివృద్ధి అంటున్నాడు, అభివృద్ధి ఏం చేసావా నువ్వు? ఏం చేసావు అభివృద్ధి? పేదవాడు పట్టణం తిరగలిగిన 3 పూటలు తిరగలిగినాడే అభివృద్ధి, వాడికి గూడి కలిగినాడే అభివృద్ధి,
వారికి మంచి బట్టకట్టుకెళ్ళినాడే అభివృద్ధి. కాబట్టి మీరందరూ కూడా పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు, ధనికుల్లో కూడా ఈరోజు ప్రతి ఈబీసీ నేస్తామని పెట్టి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయల అక్క చెల్లెమ్మలకు డైరెక్ట్గా ఓసీలకు కూడా అన్యాయం చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే సంగతి గుర్తించాల. అదేవిధంగా కాపులకి కాపు నేస్తం అనే పథకం పెట్టి ఈరోజు వారికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు కాపు నేస్తం కింద ఈరోజు ఇస్తుందంటే అది జగన్మోహన్ రెడ్డికే చెల్లుద్దని మీరందరూ కూడా గుర్తించాల. అదేవిధంగా వస్త్రాలు నేతన్నలకు సంవత్సరానికి 24,000 రూపాయలు ఈరోజు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నాడు. ఇవన్నీ కూడా గతంలో ఏం చేసేది చంద్రబాబు? బీసీలకి ఏం చేశావు? బీసీలకి మా కుమ్మరోడికి ఏమో కొండలు కొట్టుకోవడానికి ఇది ఇచ్చావు, సారి ఇచ్చావు. మా నాయ బ్రాహ్మణులకి ఏమో గడ్డం గీక్కోవడానికి కత్తి ఇచ్చావు. అదేవిధంగా యాదవ రాజులకి ఏమో మేపుకోవడానికి గొర్రెలు ఇచ్చావు. ఈరోజు జగనన్న ఉచిత విద్య నాడు నేడు కింద విద్య ఇచ్చాడు. అదేవిధంగా వైద్యం ఈరోజు వైకుంఠపురంలో 1,10,00,000 రూపాయలు పెట్టి ఈరోజు హాస్పిటల్ కట్టాం. మీరందరూ కూడా గమనించాలా. అదేవిధంగా నాడు నేడు కింద 25 లక్షల రూపాయలు నాడు నేడు కింద ఈరోజు వైకుంఠపురం స్కూల్ డెవలప్ చేశాం. అదేవిధంగా 36వ వార్డులో స్కూల్ కూడా 15 లక్షల రూపాయలతో డెవలప్ చేశాం. అదేవిధంగా ఈరోజు గడపగడ ప్రోగ్రాం కింద 40 లక్షల రూపాయలు రోడ్లు డెవలప్ చేశాం. ఒక ఆయన మొన్న మీటింగ్లో చెప్తున్నాడు, మేము వస్తే ధరలు తగ్గిస్తామంట. ఏమయ్యా, ధరలేందే నువ్వు తగ్గించేది? ధరలు ఎవరి చేతులు ఉంది? ధరల స్థిరీకరణ అనేది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ఆంధ్రలో అయినా కేజీ కందిపప్పు ఒక రేటే, తెలంగాణ అయినా ఒక రేటే, ఢిల్లీలో అయినా ఒక రేటే. అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు వస్తే తగ్గించేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసే ఏదైనా ఉత్పత్తి పెరిగే కొద్దీ రేటు కూడా తగ్గుద్ది. గత కరోనా సమయంలో కూడా ఈరోజు కరోనాలో కూడా మా ఎమ్మెల్యే గారు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేదవాడి నుంచి ఈరోజు చదువుకొని మంచి ఉన్నత స్థాయికి పెరిగి ఈరోజు బెంగళూరుకి వెళ్ళి ఒక రూపాయి సంపాదించి కావలిపట్నాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనలో భాగంగా ఈరోజు ఆయన ఈరోజు రామాయపట్నం పోర్టు కానీ, అదేవిధంగా 250 కోట్లతోటి ఈరోజు ఫిషింగ్ హార్బర్ కానీ, ఈరోజు మెయిన్ రోడ్డు 50 కోట్లతో డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు వైకుంఠపురంలో ఒక రోడ్డు వేస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి ఫోటోలు పెట్టి ఆ రోడ్డు ఆపాలని చూశారు. సిగ్గుందా అని అడుగుతున్నా. ఈరోజు మీకు సిగ్గుందా? డెవలప్మెంట్ ఏ విధంగా ఆపుతారు మీరు? అది రన్నింగ్లో ఉన్న రోడ్డు, దాన్ని కలెక్టర్ పెట్టి దాన్ని రోడ్డు ఆపాలని చూడడం చాలా దౌర్భాగ్యం. ఈరోజు రోడ్డు డెవలప్ జరుగుతుంటే డెవలప్ను అడ్డుకోవడం. మీకు ప్రజలు ఈరోజు మీ ఇళ్ళకి వచ్చి బుద్ధి చెప్పారు, అది మీరు గుర్తించండి. అభివృద్ధి నిరోధకులుగా మారగాకండి అని ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటూ, జై జగన్, వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి విజయసాయి రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు 35వ వార్డు, 38వ వార్డు, 36వ వార్డులో బైక్ ర్యాలీ జరగడం జరిగింది. నిన్న ఎమ్మెల్యే గారు ఒక ఉప్పత్తిలాగా జనం, ఉప్పినలాగా జనము నిన్న ఆయన నామినేషన్కి వచ్చింది. కావలిపట్టణ ప్రజలందరూ చూశారు. అదేవిధంగా రేపు మెజార్టీ కూడా ఒక ఉప్పినలాగా అంతుబట్టని విధంగా వసద్దని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే జనాలు అందరూ తెలివి కల్లోళ్ళు. వీళ్ళు చెప్పే టీడీపీ వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు ఎవరు వినే పరిస్థితిలో లేరు. స్వచ్ఛందంగా ఈరోజు మేము బైక్ ర్యాలీ పెడితే 150 మంది ఈరోజు యూత్ వచ్చారు. అదేవిధంగా పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే జగనన్న మాట చెప్తే మాట్లాడే పనేలా మేము ఓటేసి చూపిస్తాం, మీరు ఎవరు చెప్పలేదయ్యా, ఖచ్చితంగా వేసేది జగన్కే అని ఎక్కడికి వెళ్ళినా స్పందన ఆ విధంగా ఉంది. అత్యధిక మెజార్టీతోటే మళ్ళీ మన ప్రతాపన్నని 3వసారి యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసుకొని ఆయన్ని మళ్ళీ మినిస్టర్గా కూడా చూసుకుంటామని మేమందరం చేసుకుంటున్నాం. అదేవిధంగా సచివాలయ ఉద్యోగాలు 2 లక్షల పైన ఇచ్చున్నాడు. వాళ్ళు దాన్ని గుర్తించుకొని జగన్మోహన్ రెడ్డిని
ఆయనకి సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఈరోజు వాలంటీర్లు ఒక వ్యక్తి కాదు, శక్తిలాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన పని వాళ్ళకి ఎంతో బాధాకరంగా ఉంది. పేదవాడికి మేము వాలంటీర్లుగా సహాయం చేస్తే మమ్మల్ని కోర్టుకు పెట్టి వాళ్ళకి సహాయం చేయకుండా చేస్తారా? మేము డబ్బుల కోసం చేసేవాళ్ళం కాదు, కేవలం వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పడకుండా వాళ్ళకి మాకు తోసిన సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ 4.5 సంవత్సరం నుంచి కష్టపడి వాళ్ళకి పనిచేసి పెడుతున్నాము. దాన్ని చేయకుండా ఈరోజు పింఛన్లు ఎండలో పింఛన్లు ఎండలో పడి స్టేట్ వైడ్ ఎంతమందో ఇబ్బంది పడ్డారు. అదే కారణంతో ఈరోజు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ రావడానికి లేదని ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల్లాగా పనిచేస్తున్నారు. ఈ మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి మంచి మెజార్టీతో సీఎం అవుతాడు. దానికి మేము అందరం కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటాము. కావాలి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి మా సాయి శక్తుల ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.